చదువుకున్నాను కానీ సరైన ఉద్యోగం రాలేదు, వచ్చింది కానీ పెళ్ళి కాలేదు, పెళ్ళి అయింది కానీ పిల్లలు కాలేదు, పిల్లలు అయినారు కానీ సెటిల్ కాలేదు, సెటిల్ అయినారు కానీ అప్పులు, రక్షణ పొందలేదు. ఎంతో ఎదురు చూస్తుంటారు చాలామంది యవనస్తులు నిరుత్సాహపడటానికి. చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో ఒక కారణం ఏంటంటే వారు వేరే వారిని చూసుకుంటారు. అంటే వాళ్ళతో పాటు ఉన్న కాంటెంపరీస్ ఉంటారు కదా, వాడికి నాకంటే ఎక్కువ చదువు రాదు, నాకంటే ఇంటెలిజెంట్ కాదు, నా అంత భక్తిపరుడు కాదు, నా అంత బైబిల్ కూడా చదువుడు, ప్రార్థన చేయడు, సువార్తకు రాడు, ఆరాధన చేయడు, దైవికంగా కూడా ఉండటానికి ఇష్టపడరు. కానీ వాళ్ళకే మొదటి మంచి జాబ్ వచ్చింది, వాళ్ళకే మొదటి పెళ్ళి అయిపోయింది, వాళ్ళకే మొదటి పిల్లలు అయ్యారు, వాళ్ళే ఇల్లు కొన్నారు, వాళ్ళే కారు కొన్నారు. అసలు వాళ్ళు ఎట్లున్నారో తెలుసా బ్రదర్? నేను ఇంతకాలం మందిరానికి వెళ్తున్నా, ప్రార్థన చేస్తున్నా, వాక్యం చదువుతున్నా, ఆరాధన చేస్తున్నా, సువార్తకి వెళ్తున్నా, పరిచయలో పాల్పొందుతున్నా, దేవునికి నమ్మకంగా ఉంటున్నా. ఎందుకు? వై గాడ్ ఇస్ సైలెంట్ ఇన్ మై లైఫ్? నా జీవితంలో దేవుడు ఎంతకు మౌనంగా ఉన్నాడు? ఈజ్ దిస్ నాట్ యువర్ $1 million క్వశ్చన్? ఇది కదా మీ ప్రశ్న? ఎస్ ఆర్ నో? మీరు నో అని చెప్పినా కూడా మీ హృదయం అదే చెప్తుంది, అవును 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 అవును. కానీ బాగా జ్ఞాపకం ఉంచుకోవాలా, మనము యేసు ప్రభు వారిని నమ్ముకున్నది ఈ లోకం యొక్క ఆశీర్వాదాల కొరకు కాదు. నేను ఉదయం చెప్పాను కదా, 70 ఏళ్ళు 80 ఏళ్ళకి ఆశీర్వాదం ఖతం. ఆ తర్వాత పరసంబంధమైన సంగతుల కొరకే ఆశపడినా ఏం లాభం లేదు. నీ ఎదుట కనిపించే మీ ఫ్రెండ్స్ వాళ్ళు చాలా గొప్ప ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళిండొచ్చు. నేను కూడా అలాగే అనుకుంటా. నా క్లాస్మేట్స్, కాంటెంపరీస్, నాకంటే జూనియర్స్, నా అంత ఇంటెలిజెన్స్ కాని వాళ్ళు, తెలివి లేని వాళ్ళు, వాళ్ళంతా ఇప్పుడు అమెరికాలో ఉన్న పెద్ద పెద్ద కార్లు మెయింటైన్ చేస్తే మెర్సిడెస్ బెంజ్, BMW, రోల్స్ రాయల్ ఇలాంటి కార్లన్నీ మెయింటైన్ చేస్తూ డాలర్ల లెక్క లేకుండా ఉంటే నాకు కనీసం 2 వీలర్ కూడా లేదు. కొంతమంది అంటుంటారు, నేను ఎక్కడన్నా పోతే బ్రదర్ మీరు ఎక్కడున్నారో చెప్పండి అంటే వాళ్ళకి ఏం జవాబు చెప్తా తెలుసా? కమెంట్సీ వచ్చి చూడండి. కాదు బ్రదర్ మీరు ఎక్కడున్నారని. నాకేమో అడ్రస్ లేదు, నో అడ్రస్. ఎందుకు నో అడ్రస్? నో రెసిడెన్స్. ఇల్లు లేదు కనుక అడ్రస్ లేదు. మీరంతా బాగా ఇళ్ళు ఉన్నవాళ్ళు కనుక తాళాలు వేసుకొని, తాళాలు పర్సులో పెట్టుకొని, ఇక్కడ పెట్టుకొని, అక్కడ పెట్టుకొని, ఇక్కడ ఎన్ని తాళాలు గలగలగలగలగలగలగల అని వస్తుంది. మంచిదే, నేనే వద్దని చెప్పట్లేదు. మీ జాగ్రత్త మీరు ఉండండి, దొంగలు ఉన్నారు జాగ్రత్త. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే పై సంగతుల మీద మనస్సు ఉంచాలి. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు.